హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు అలసంద గుగ్గిళ్ళు చేశానండి. లేకపోతే చాట్ అని కూడా అంటారు. అలసందల్ని కొంతమంది బొబ్బర్లని కూడా అంటారు. నేను రాత్రంతా నానపెట్టుకున్నాను. లేకపోతే ఒక 4-5 అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు. వీటిని కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి. బాండిలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నా. ఈ గుగ్గిళ్ళని మనం డైరెక్ట్గా సాల్ట్ వేసుకొని అలాగైనా తినేసేయచ్చు, బాగుంటాయి. లేకపోతే ఇలా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా తినచ్చండి. నేను ఇందులో పల్లీలను కూడా వేపుకొని వేసుకున్నాను. ఇంకొంచెం క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ పెరిగిద్ది. పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేయాలండి. బయట చాట్లు, పానీపూరీలు మానిపించి ఇంట్లో మనం రోజు ఒక రకం గుగ్గిళ్ళు ఇలా చాట్ చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలాగే మనం బఠానీ, శనగలు, రాజ్మాతో చేసుకోవచ్చు. రోజుకో రకం చేసి పెట్టండి, పిల్లలకి హెల్తీగా ఉంటారు. బయట ఫుడ్ కూడా మానేస్తారు. డైరెక్ట్ ఇలా తాలింపు పెట్టేసుకొని తినేయచ్చండి. లేకపోతే ఇలాగా ఉల్లిపాయ, ఉప్పు, కారం, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ వేసుకుంటే ఇంకా స్పైసీగా టేస్టీగా మంచి చాట్ రెడీ అయిపోతుంది. బండి మీద కూడా ఇంత టేస్టీగా దొరకవండి చాట్లు. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే, మన చేతులతో చేసుకుంటే చాలా టేస్టీగా, ముందు హెల్తీగా ఉంటాము మనము పిల్లలము. ఇలాంటివన్నీ నేర్పించాలండి పిల్లలకి. ఇలాంటివన్నీ తెలియాలి. అప్పుడు వాళ్ళు కూడా బయట ఫుడ్ మానేస్తారు. మీరు కూడా ట్రై చేయండి.